ప్రైజ్ ది లార్డ్. శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈరోజు మేము రిపెంటెన్స్ గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వచ్చేది ఎలాగో మాకు నేర్పించమని తండ్రి, మాకు సరైన విధంగా అర్థమయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. ఈరోజు లెంట్ పీరియడ్ మొదలైంది కదా. మామూలుగా లెంట్ పీరియడ్లో యోవేలు గ్రంథము ధ్యానిస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే అందులో దేవుడు పశ్చాత్తాప హృదయంతో నా దగ్గరికి రండి అని పిలుపునిస్తున్నాడు. అది మూడు అధ్యాయాలు మాత్రమే ఉన్నా కూడా యోవేలు గ్రంథము చాలా అద్భుతంగా రాయబడి ఉంది. ప్రతి ఒక్కరికి ఈ సీజన్లో, లెంట్ సీజన్లో కానీ, అంటే కంటిన్యూస్గా ఉండాలనుకోండి, లెంట్ సీజన్లో మొదలు పెడితే ఇది అట్లే కంటిన్యూ అవ్వాలి. మనము ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, గతకాలం అంతా మనం చేసిన తప్పులను బట్టి మనం ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటాం. అదంతా మర్చిపోండి. ఇప్పుడు పశ్చాత్తాప హృదయంతో నా సన్నిధికి రండి, మీ హృదయాలను చించుకొని నా దగ్గరికి రండి. ఆ కాలంలో బట్టలు చింపుకొని వచ్చేవాళ్ళు, అది కాదు. హృదయాన్ని చించుకొని నా దగ్గరికి రండి. నలిగిన హృదయంతో నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా నేను మిమ్మల్ని రివైవ్ చేస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని తిరిగి నా దగ్గర చేర్చుకుంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అది ఈ బుక్లో చూస్తామన్నమాట. ఎంత అందంగా అంటే మనం అర్థం చేసుకునే విధంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 అధ్యాయాలు చదవాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనకున్న ఈ చిన్న టైంలో నేను చదవలేను, కానీ కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. మీరు దయచేసి గమనించి దాన్ని విన్న తర్వాత తప్పనిసరిగా యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు చదవండి. మనం తప్పనిసరిగా మన జీవితంలో ఏం జరిగింది, అది దానివల్ల మనము మంచి జరిగి ఉంటే, మనం మంచి పనులు చేస్తుంటే మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ తప్పు పని చేస్తుంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అది కూడా నార్మలే. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దయచేసి యోవేలు గ్రంథము, ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ చేతిలో ఉంటే అది తెరిచి పెట్టుకోండి. యోవేలు గ్రంథము 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది హోషేయ తర్వాత యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు. యోవేలు గ్రంథము అంటే, యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను కదా. మొదటి అధ్యాయమేమో అంత నాశనం అయిపోతుంది అనమాట. ఎవ్రీథింగ్ అంత రూయిన్. దానివల్ల ఏమవుతుంది, వర్షాలు లేవు, పంటలు లేవు, కరువు ఉంది. కనీసం ఆరాధనకు తీసుకుపోవడానికి నైవేద్యము, పానార్పణం కూడా లేకుండా వాళ్ళు పరిచర్య చేయు యాజకులు అంగలారుస్తున్నారు అని చెప్పి రాయబడి ఉంది. ఆ విధంగా కరువు ఆరాధన కూడా లేకుండా అయిపోయింది. 2వ అధ్యాయంలో అంటే ఇదంతా అంటే అయిపోయింది, ఇలా జరిగింది అని చెప్పి రాయబడింది. అయినా కూడా వాళ్ళకి తప్పు చేస్తున్నాము అనే ఆలోచనే రావట్లేదు. అందుకని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో ఇంకొక కరువు, నాశనం రాబోతోంది. ఇమ్మినెంట్ డేంజర్, అష్షూరీయులు దాడి చేయబోతున్నారు. దాని గురించి కూడా ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు యోవేలు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ పాత నిబంధన అంతా కూడా ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పబడింది, ఇజ్రాయెల్ చరిత్ర అది. అయితే ఆత్మీయంగా అబ్రహాం సంతానమే విశ్వాసం ద్వారా అని అనుకుంటే ఇది మనకు కూడా వర్తిస్తుంది. కానీ వాళ్లకు ఏమేం జరిగిందో మీరు ఆలోచిస్తే మనము ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఒకవేళ మనం తప్పు చేస్తే వెంటనే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలి అనే సంగతి కూడా మనకు అర్థమవుతుంది. ఈ 2వ అధ్యాయంలో కాల్ ఫర్ రిపెంటెన్స్, మీరు పశ్చాత్తాప హృదయంతో నా దగ్గరికి రండి, అప్పుడు మిమ్మల్ని క్షమించిన తర్వాత క్షమాపణ పొందినవాడు ధన్యుడు అని చెప్పబడి ఉంది కదా. మరి అప్పుడు మీరు రిజాయిస్ అవ్వచ్చు. తర్వాత రెస్టోరేషన్, మిమ్మల్ని తిరిగి స్థిరపరుస్తాను, తర్వాత రివైవల్ వస్తుంది. ఇది అన్నమాట యోవేలు గ్రంథంలో. 3వ అధ్యాయంలో చివరి, అంటే ఇది యాక్చువల్గా 2వ రాకడ గురించి చెప్పబడింది. 3వ అధ్యాయంలో చివరి యుద్ధం
గోగు మాగోగు యుద్ధం అంటారు కదా, యెహోషాపాతు లోయలో జరిగింది. అక్కడ అపవాది అనుచరులు దేవుడి అనుచరులను చంపాలని, వాళ్ళ నాశనం చేయాలని ఆలోచనతో దేవుడి అనుచరులను అదే నాశనం చేయాలనే చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుందన్నమాట. అప్పుడు జరిగినప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటి? ఆ యుద్ధం ద్వారా కంప్లీట్గా నాశనం చేయాలి, సర్వనాశనం. అంటే అపవాది అనే వాళ్ళే లేకుండా, అపవాది అనుచరులే లేకుండా కంప్లీట్గా నాశనం చేస్తాడనమాట. అది అంతం. ఆ తర్వాత కొత్త యెరూషలేం, కొత్త సృష్టి కావించబడుతుంది అని రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనపడుతుంది కదా, అది జరుగుతుంది అనమాట. దాని గురించిన ప్రవచనం ఇవంతా. ఆ టైంలోనే అన్ని జనులు కూడా ప్రభు యుద్ధకు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బ్రీఫ్గా మనం చూస్తే 1వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయము 11 వరకు అన్ని ఇన్వేషన్ అంటారు. అంటే అన్ని మిడతలు, పసుపురుగులు, చీడపురుగులు, గొంగలి పురుగులు ఇవన్నీ వచ్చి నాశనం చేయడం, దాని గురించి చెప్పబడి ఉంది. అంటే ఈ 4 రకాల పురుగులు చెప్పబడి ఉన్నాయి కదా, ఈ 4 రకాల పురుగులు ఇజ్రాయెల్ను బాగా దాడి చేసిన 4 శత్రువుల గురించి చెప్పబడింది సూచనగా. వాళ్ళు ఎవరెవరంటే అష్షూరీయులు, బబులోనీయులు, పర్షియా, గ్రీకు, రోమీయులు. అంటే అష్షూరీయులు దాడి అయిపోయింది ఈ ప్రవచనం వచ్చేసరికి. బబులోనీయులు 3 సార్లు దాడి చేసి యెరూషలేమును కంప్లీట్గా నాశనం చేసేసి వెళ్ళిపోతారు. తర్వాత పర్షియన్లు, తర్వాత గ్రీకులు, తర్వాత రోమీయులు. ఈ విధంగా శత్రువులు ఎలాగొస్తారు అని చెప్పి అప్పటికి గ్రీకులు, రోమీయులు వీళ్ళందరూ రాలేదు ఈ ప్రవచనం జరిగేసరికి. ఇదంతా ప్రవచనాత్మకంగా చెప్పబడింది అనమాట. ఇది మనసులో పెట్టుకొని మనము ముందుకెళ్దాము. తర్వాత 1వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 11 వరకు ఇన్వేషన్ అన్నాను కదా. 2వ అధ్యాయం 12 నుంచి 3వ అధ్యాయం చివరి వరకు కూడా ఇన్విటేషన్, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఈ లెంట్ పీరియడ్లో ఎక్కువగా రిపెంటెన్స్, రియలైజేషను, రివైవల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకనే యాక్చువల్గా ఆది సంఘంలో ఎందుకు ఈ లెంట్ పీరియడ్ అనేది మొదలుపెట్టినారు అంటే, అది బైబిల్లో లేదండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేయాలని ఇట్లాంటివన్నీ ఏం లేదు. అయితే ఆది సంఘంలో సంఘ పెద్దలు ఏమనుకున్నారంటే, వీళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి రివైవల్స్, అంటే ఈ మీటింగ్స్ పెడతా ఉంటారు కదా, రివైవల్ మీటింగ్లని. అట్లా పెట్టకపోతే వీళ్ళు మళ్ళీ తప్పులన్నీ చేసినవన్నీ గుర్తు చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి రారు. కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా ధ్యానించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ ఆచారం ఏర్పాటు చేశారు. మరి ఈ దీంట్లో ఈ పీరియడ్లో మనము బైబిల్ ఎక్కువగా చదువుతాం కాబట్టి ఆత్మీయంగా బాగా డెవలప్ అవుతూ ఉంటాం. తర్వాత ఈ ఆత్మీయంగా డెవలప్ అయ్యేసరికి అంతవరకు మనం ఏ పాపము చేయట్లేదు, మంచిగానే ఉంటున్నాం, మంచి క్రైస్తవులుగా ఉంటున్నామని చాలామంది ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైతే మనము ఆత్మీయంగా ఎదుగుతూ, వాక్యం చదువుతూ, వాక్యమైన అర్థంలో మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు మనలో రిపెంటెన్స్ వస్తుంది, మనలో ఉన్న తప్పులు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే యెషయా అనుకుంటాడు, వీళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు, నేను ఒకరినే మంచివాడిని అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం కనపడుతుందో అప్పుడు తనకు తెలుస్తుంది, అమ్మో నేను ఎంత భయంకరమైన మనిషిని, నా హృదయం ఎంత చెడ్డది, నా పెదవులు. అప్పుడు ఏంజిల్ వచ్చి నిప్పుతో పెదవులు కాలుస్తుంది అనమాట, నాలుక. అప్పటి నుంచి పరిశుద్ధపరచబడినట్టుగా ఫీల్ అవుతాడు. ఎవరైనా సరే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నా కూడా పాపం చేయని వాళ్ళు లేరు. మనసులోనో క్రియల్లోనో ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. కానీ మనం యేసు రక్తంతో కడగబడి నీతిమంతులు అయిన తర్వాత మనం చేసే ప్రతి తప్పు మనకు తప్పు అని తెలియజేస్తారు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు మనము పశ్చాత్తాప హృదయంతో దాన్ని వదిలిపెట్టి సారీ చెప్పినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇది ప్రాసెస్ ఎప్పుడు జరిగేది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మనం దేవుని దగ్గర చేరేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇదంతా కూడా ఈ యోవేల్ గ్రంథంలో చక్కగా
సిస్టమాటిక్గా చెప్పబడింది కాబట్టి ఇది ఈ అంశము ఎన్నుకున్నాను. మరి యూజువల్గా ఒక మంచి బోధకుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ ప్రజల మనసులను ఆకట్టుకునేదానికి ఆ ప్రజలందరూ ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఏ సమస్యతో ఉన్నారు, ఏ సమస్య ఫేస్ చేస్తున్నారు అనే విషయము దాంతో మొదలు పెడతాడనమాట. ఇక్కడ వీళ్ళకి అప్పుడే జరిగిన విషయం ఏమంటే ఇజ్రాయెల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు కదా, అక్కడ ఏమవుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మహాభయంకరంగా ఉంది. నేను చెప్పాను కదా 4 రకాల పురుగులు వచ్చి మొత్తం పంటలంతా నాశనం చేసేసాయి. వాళ్ళకి బలి అది అక్కడ పానార్పణం చేయడానికి కూడా, ఆరాధన చేసేదానికి, నైవేద్యం చేసేదానికి కూడా లేదనమాట. అంత భయంకరమైన ఆర్థిక పరిస్థితి వాళ్ళది. అటువంటి సమయంలో ప్రభు దినం వచ్చింది మీకు ఆల్రెడీ. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించేది ఏంటంటే యోవేల్ గ్రంథంలో యెహోవా దినము అనేది 3 చోట్ల ఉంది. ఎక్కడంటే మొదటి అధ్యాయము, మీరు ఒకసారి బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో ఒకసారి కనపడుతుంది. రెండవ అధ్యాయంలో, మొదటి అధ్యాయమేమో 15వ వచనంలో ఆహా యెహోవా దినం వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము అని రాయబడింది. రెండవ అధ్యాయంలో మొదటి వచనంలోనే యెహోవా దినం వచ్చుచున్నది అని. అక్కడేమో మొదటి అధ్యాయంలో వచ్చి ఉంది, వచ్చినే అంటున్నాడు, అయిపోయింది, వచ్చింది. అంటే యూజువల్గా బైబిల్ అంతటా ప్రభు దినము అన్నప్పుడు తీర్పు అని అర్థం. కొత్త నిబంధనలో అయితే రెండవ రాకడ గురించే రాయబడింది, కానీ పాత నిబంధనలో కొన్నిసార్లు తీర్పుల గురించి కూడా ఆ విధంగా రాయబడింది. యోవేల్ గ్రంథంలో మనకు అది ఎగ్జాంపుల్ బాగా కనపడుతుంది. మొదటి అధ్యాయంలోనేమో ఈ పురుగులు వచ్చి మొత్తం నాశనం చేయడము, అది తీర్పు. వాళ్ళు చేసిన పాపాలకు గాను వాళ్ళు విగ్రహారాధన చాలా ఎక్కువ చేస్తూ దేవునికి ఇష్టం లేని పనులు చాలా చేశారు. దానికి దేవుడు విధించిన తీర్పు అదనమాట. ఆ తీర్పు వల్ల వాళ్ళంతా నాశనం అయిపోయారు. అది ప్రభు దినం. రెండవ అధ్యాయంలో వచ్చుచున్నది అని చెప్పి రాయబడింది. అది రాబోయే శత్రు సైన్యం దాడి అనమాట. బబులోనీయులు, అషూరీయులు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. అషూరు యుద్ధం గురించి చెప్పబడింది ఇక్కడ. మరి ఆ విధంగా వాళ్ళకి ఇది రెండవ తీర్పు అనమాట. ఇప్పుడు అయిపోయింది తీర్పు ఒకసారి, అయినా కూడా మీకు బుద్ధి రావట్లేదు, మీరు చేసిన పనులు తప్పు అని మీకు తెలుసుకోలేకున్నారు, అందుకని ఇంకొకసారి మీకు శిక్ష వస్తుంది అని చెప్పి యోవేల్ ప్రవక్త చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత మూడవది అదే అధ్యాయంలో చివరిలో కనపడుతుంది. అప్పటికి ఈ శిక్షలు, తీర్పులు ఇవన్నీ అయిపోయి వీళ్ళకి నిరీక్షణ ఇస్తున్నాడు దేవుడు. అప్పుడు ఏమంటున్నాడు 32 చివరిలో, ఆ దినమున యెహోవా నామమును బట్టి 31లో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు అంటున్నాడు. అంటే ఆ తీర్పు రాకముందు మీరందరూ కూడా రక్షింపబడాలి అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మీరు రెండవ రాకడ గురించే దీంట్లో ఎక్కువగా చెప్పబడింది కాబట్టి ఒక్కసారి మీకు రెండవ రాకడ గురించి జ్ఞాపకం చేస్తాను. రెండవ రాకడ 2 స్టేజెస్లో జరుగుతుంది. మొదటిది దొంగలాగా వస్తుంది, మనకి ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు, ఈ క్షణమైనా రావచ్చు. దానికోసం మనం ప్రిపేర్డ్గా ఉండాలి. చాలామందికి ఏంటంటే నిర్లక్ష్యం, ఎప్పటి నుంచో వింటున్నాంలే, ఎప్పుడు వస్తుందోలే, మనం ఏం పెద్దగా దాని గురించి ప్రిపేర్ అవసరం లేదని అనుకుంటున్నారు. కానీ మొదటి రాకడ గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది, అది వచ్చింది కూడా కదా. మరి అలాంటప్పుడు రెండవ రాకడ రాదు అని ఎందుకు అనుకుంటారు? వస్తుంది. యాక్చువల్గా యేసుప్రభు ఇచ్చిన సూచనలు అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అది కూడా మీకు రెండవ అధ్యాయంలో చూపిస్తాను, ఎంత భయంకరంగా ఉంటుందో అది వచ్చినప్పుడు. మరి అదేంటి సూచనలు, ఇప్పుడు ఆ సూచనలన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడిన సంఘం అంతా ఎత్తబడుతుంది. అది ఫస్ట్ స్టేజ్, ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అన్నప్పుడు ఈ సంఘం అంతా ఇట్లా ఎత్తబడి మధ్యాకాశంలో యేసుప్రభు వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటారనమాట. అంటే యేసుప్రభు పెళ్లి కుమారుడిగా వస్తాడు, సంఘం అంతా వధువులాగా తయారయ్యి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మధ్యాకాశంలో
ఆ క్లౌడ్స్ మధ్యలో అది ఇమాజిన్ చేసుకుంటే చాలా ఉత్సాహం వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు, మనల్ని అందరినీ కూడా ఏడేళ్ల విందు అంటారు, కానీ విందు అంటే తింటా కూర్చుంటామని కాదు. అక్కడ ఏమవుతుంది, బహుమానాల విందు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడినట్లు, త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వాళ్ళకి బహుమతులు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అది అక్కడ జరుగుతుంది. మనం రక్షింపబడిన తర్వాత చేసిన పనులను బట్టి మనకు దేవుడు బహుమతులు ఇస్తాడు. ఆ బహుమానాలు అందుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అందుకని ఆత్మలను బహుగా సంపాదించి దేవుని దగ్గర బహుమతులు పొందుకోవాలని మనం సిద్ధపడాలి. అది ఒక స్టేజ్. తర్వాత అయితే మనం 7 ఏళ్ల కాలంలో దేవుని సన్నిధిలో సంతోషంగా గడుపుతూ ఉన్నప్పుడు కింద లోకంలో ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం మహాభయంకరమైన దిగులేస్తుంది. ఎందుకంటే ఆ 7 ఏళ్ల శ్రమల దినాల్లో సాతాను బాగా పెచ్చుమీరి యాక్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ 3.5 years చాలా మంచిగా ఉన్నట్లు అందరినీ బాగా చూసుకుంటాడు. అయితే తర్వాత 3.5 సంవత్సరాల్లో తానే దేవుడిని, తనేనే అందరూ కొలవాలి అని చెప్పి ఒప్పుకొని వాళ్ళందరినీ విపరీతమైన శ్రమలు పెడతాడు. ఆ టైంలో ఇజ్రాయేలీలు ఎవరైతే తృణీకరించారో వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. యేసుప్రభువే నిజమైన రక్షకుడు, ఆయనే మెస్సయ్య, మేము అనవసరంగా పొరపాటు పడ్డాము అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. అది ఆ పశ్చాత్తాపం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని దాచిపెట్టేస్తాడు, సైతాను బారి పడకుండా ఆ 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ఆయన యేసుప్రభు ఎత్తబడిన మనందరితో కలిసి కిందికి వస్తాడు. 1000 ఏళ్ల పాలన ఉంటుంది. ఆ టైంలోనే 1000 ఏళ్ల పాలన మొదలు పెట్టకముందే ఈ సైతాన్ను, అపవాది శిష్యులందరినీ 1000 ఏళ్ళు బంధించేస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల కాలం అయిన తర్వాత ఒక క్షణము కొన్ని రోజులు వాళ్ళని రిలీజ్ చేసేసరికి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో కంప్లీట్గా నాశనం చేసేస్తాడు దేవుడు అపవాది వాళ్ళని అందరినీ కూడా. చెడు అంటూ లేకుండా పోతుంది. అప్పుడు మొత్తం సృష్టి యావత్తు లయమైపోతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి సృష్టిస్తాడు దేవుడు. అది చాలామందికి డౌట్ఫుల్గా ఉండే వాళ్ళకి నేర్చుకోవాలి. ఎందుకంటే రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా రాబోయే ప్రభుదినం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ ఈ యోవేల్ గ్రంథంలో 3 రకాల ప్రభుదినాలు కనిపిస్తాయి కదా. మొదటిదేమో అయిపోయింది, ఆల్రెడీ తీర్పు అయిపోయింది. రెండవ తీర్పు కూడా రాబోతూ ఉంది, కానీ అది కూడా వచ్చేసింది మనం నూతన నిబంధనకు వచ్చేసరికి. కానీ 3వ ప్రభుదినము ఇంకా రాబోతుంది. అది ఫ్యూచర్లో, భవిష్యత్తులో రెండో రాకడప్పుడు వస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. మరి ఇదంతా చూస్తుంటే మనకి ఏమి అర్థం కావాలి, మన జీవితంలో ఎప్పుడు కూడా భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనే సంగతి మనకు అర్థం కావాలి. ఒకసారి దీంట్లో మనం చూస్తే మొదటి అధ్యాయం అంతా కూడా నాశనం ఎందుకు జరిగింది, ఎట్లా భయంకరమైన జనాంగం ఎంతగా నాశనం అయిపోతుంది, వాళ్ళు ఎలాగ ఉంటారంటే పెనివిటిపోయిన యవ్వనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్టు నువ్వు అంగలార్చుము, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయింది అని అక్కడ జరిగిన పరిస్థితుల్ని చెప్తున్నారనమాట. ఇంకొక మాట, అదే మాట మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాడు చూడండి 13లో. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరంకు రాకుండా నిలిచిపోయినాయి. ఇప్పుడన్నా మీరు మారండి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, యెహోవా దినం వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము. మనం చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిన, మన ఆహారం నాశనమాయను, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయంలో రాబోయే ప్రభుదినం, రాబోయే తీర్పు గురించి చెప్తూ ఉన్నాడు. అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినం ఎలా వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇది కొత్త, నేను అర్థం చేసుకున్న విషయాలు మీకు కూడా చెప్తాను. 3వ వచనం చూడండి. ఇదంతా రాబోయే ఆయుధాలు ఏమి అంటే మనం అనుకుంటాము ఈ రాకెట్స్, ఈ కొత్త
ఏఐ ప్రొడ్యూస్ చేసే ఆ, ఆయుధాలు ఇవన్నీ మనకు ఆ, బైబిల్లో లేవులే అనుకోవద్దండి. అవన్నీ కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. దేవునికి తెలియనిటి ఏంటండి? ఆయన సార్వభౌముడు కదా, ఆయన రాయించి ఉంచాడు. అది రాకెట్స్, బాంబులు అని ఆ మాటలు లేవు, కానీ ఎంత చక్కగా వివరించారు చూడండి ఒక్కసారి. 3వ వచనం, ఆ, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు, వాటి ముందర ఇది రాకెట్ అనమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు కదా రాకెట్స్ ఎలా పోతాయో. ఆ, అగ్ని పోతూ ఉంటుంది అనమాట, మంటలు పోతూ ఉంటాయి. ఆ విధంగా రాకెట్స్ వదులుతారు. ఆ, తర్వాత ఆటమ్ బాంబ్స్ హిరోషిమా, నాగసాకి అవి నాశనం చేసినప్పుడు ఆటమ్ బాంబ్ వేస్తే మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికి కూడా అది అక్కడ పంట కూడా ఏం పండదు. అవి రాకమునుపు భూమి ఏదేను వనం వలె ఉండెను అంట. ఏదైనా వనం అంటే పచ్చడిగా ఉన్నింది, కానీ ఆటమ్ బాంబులు వేసిన తర్వాత అసలు ఇంకా పంటలు ఏం పండవు. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినది ఏదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను అని రాయబడింది. తర్వాత 4వ వచనం చూడండి. వాటి రూపములు గుర్రముల రూపముల వలె, రౌతుల వలె, రూపం వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. అవి రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయించినవి. ఇవి హెలికాప్టర్ల గురించి రాయబడిన మాటలు. వాటిని చూసి జనములు వేదన నందురు, అందరి ముఖములు తెల్లబారును, బలాఢ్యులు పరిగెత్తునట్టు అవి పరిగెత్తుచున్నవి, సూర్యులు ప్రాకారములను ఎక్కునట్టు అవి గోడలే దాటుచున్నవి. ఇవేమో డ్రోన్స్ అండ్ లేజర్ బీమ్స్. డ్రోన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, చాలా ఎక్కడ చూసినా డ్రోన్స్ కనపడుతున్నాయి. అటు ఇటు తిరగకుండా అవన్నీ చక్కగా పోచున్నవి, ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోచినవి. ఇవేమో రోబోస్. ఈ రోబోస్ గురించి మనం ఆలోచిస్తే ఈ ఏఐ ప్రపంచంలో గత ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్నాం. ఏది చూసినా ఏఐ నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాటలు, మన క్రిస్టియన్ సాంగ్స్ పాడేటప్పుడు కూడా దేవదూతలను చూడాలంటే ఏఐ బొమ్మలు చూడాలి. ఇట్లాంటివి ప్రొడ్యూస్ చేస్తున్నారు. యుద్ధానికి కూడా సైన్యాన్ని రోబోస్తో తయారు చేస్తారు అని ఇక్కడ చెప్పబడి ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం నమ్మాలి రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా వాటి భయం చేత భూమి కంపించుచున్నది, ఆకాశం తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. ఇవన్నీ కూడా ఫైనల్ వార్ అన్నమాట. ఇట్లా జరుగుతుంది. తర్వాత చూడండి ఒక మాట, 12 నుంచి 17 వరకు ఉన్న దాంట్లో కాల్ ఫర్ రిపెంటెన్స్. ఇప్పుడైనా పశ్చాత్తాపడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ఇదండి అసలు మనం అన్నీ చూస్తున్నా కూడా మనకు కావాల్సింది ఇది, రిపెంటెన్స్. మనము తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తున్నాం. దానికోసం పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఈ ఉపవాస దినాలు చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు, కానీ ఈ రిపెంటెన్స్ అనేది జరగట్ల వాళ్ళ హృదయాల్లో. మనం ఏం తప్పు చేయట్లేదు అని అనుకుంటున్నాం, కానీ తప్పు చేయని మానవులు ఉండరు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమపత్రిక 3:23లో చెప్పబడింది. కాబట్టి మనం అందరం కూడా పశ్చాత్తాపడాల్సిన సమయం వచ్చింది. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా పశ్చాత్తాపడండి. ఇది యెహోవా వాక్కు. దేవుడు పిలుస్తున్నాడు. మీ దేవుడైన ఎందుకు పిలుస్తున్నాడు అంటే మనం భయం లేకుండా ఆయన దగ్గరికి రావడానికి ఇంకొక మాట చెప్పబడి ఉంది చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడును అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. పశ్చాత్తాపడతాడు దేవుడు అంటే ఆయన కూడా తప్పు చేస్తాడా అని అనుకోవద్దండి. మనకు అర్థమయ్యేదానికి ఆ మాట వాడారు, కానీ ఆయన మనసు మార్చుకుంటాడు అంటే మీరు పశ్చాత్తాపడినప్పుడు ఆయన జాలి హృదయంతో, దయాహృదయంతో ఆయన తన తీర్పు మార్చుకుంటాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ కాలంలో బట్టలు చింపుకునే వాళ్ళు
బట్టలు చింపుకొని ఉపవాసం ఏడుస్తూ బూడిద పూసుకొని గొనెపట్టు కట్టుకొని అట్లా కూర్చునేవాళ్ళు అనమాట యూదులు. ఆ టైంలో అట్లా అలవాటు. అది కాదు నేను కోరుకునేది, మీ హృదయాలను చింపుకోండి అంటున్నాడు దేవుడు. హృదయం చింపుకుంటే అప్పుడు మనము నలిగిన హృదయంతో, చిరిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేశమా, తర్వాత ఏమవుతుంది? సంతోషం. రిజాయిస్. 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. అన్నీ అక్కడ చూడండి, ఏమేమి నాశనమైనాయో అవన్నీ తిరిగిస్తానంటున్నాడు. భయపడుకుడి, గడ్డి పచ్చిక అంటే చెట్లు ఫలిస్తాయి, అంజూరపు చెట్లు ఫలిస్తాయి, మీకు తొలకరి వర్షం వస్తుంది, కడవరి వర్షం వస్తుంది, కొట్లు ధాన్యంతో నిండుతాయి. ఇప్పుడు వస్తున్న అకాల వర్షాల్లాగా కాదండి, గబుక్కున క్లౌడ్ బర్స్ట్ అని ఇంకా భయంకరమైన వర్షం వస్తూ ఉంది అప్పుడప్పుడు. అటువంటి వర్షాలు కాదు. తొలకరి వర్షం అంటే మెల్లగా కురుస్తూ భూమిని తడుపుతుంది. అప్పటి వరకు ఎండిపోయిన భూమిని తడుపుతుంది. అది జరుగుతుంది మీకు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఏమేమి మీ పురుగులు తినేసాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు పంటను మీకు మరలా మీకు ఇత్తును, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని చెప్తూ తర్వాత రివైవల్ గురించి కూడా చెప్తున్నాడు. 28, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఇవన్నీ కూడా జరిగినాయి అని మనకు పాక్షికంగా జరిగినాయి. ఇక్కడ పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 17 నుంచి 23 వరకు చూడండి, సేమ్ మాటలు కనపడతాయి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే సంఘం ఫామ్ అయింది. అయితే దేవుని మహాకృప వల్ల విశ్వసించిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మనలో భద్రపరచబడి ఉన్నాడు. ఇదంతా జరుగుతుంది అని ఇక్కడ చెప్పబడి ఉంది. సో మనం ఇవన్నీ నమ్మి ఈ రోజుల్లో మనం రివైవ్ అవ్వాలి. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి రావాలి, క్షమాపణ పొందాలి, సంతోషించాలి, తర్వాత రివైవ్ అవ్వాలి. ఇదే దేవుడి కోరిక. ప్రార్థించుకుందాం. దయమైడ యేసు నాయన, యోవేలు గ్రంథం ద్వారా పశ్చాత్తాపం గురించి విశదంగా వివరించారు నాయన. మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. కృపామేడ, కరుణామేడ, మా జీవితాలు బాగు చేయమని, మేము చేసిన తప్పులన్నీ క్షమించి మీ సన్నిధికి మీ రెండవ రాకడప్పుడు మేము ఎదుట నిలబడడానికి, సంఘం ఎత్తబడినప్పుడు మేము కూడా అందులో ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.